బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్య కాళ్లు మొక్కి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. డీకేను సిద్ధరామయ్య ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కర్ణాటక సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు. డీకేను సిద్ధరామయ్య ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కర్ణాటక సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు డీకే శివకుమార్. ఇక డీకేను కూడా సిద్ధరామయ్య ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ ఋత్విక్ అందిస్తారు. ఋత్విక్, సిద్ధరామయ్య నివాసానికి చేరుకున్నారు. ఆయన గత 2-3 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఏదైతే సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ ఢిల్లీకి పిలిపించి ఈ సీఎం పదవికి సంబంధించిన మీటింగ్ అనేది జరిగింది. మొన్న ఉదయం నుంచి కూడా డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉండగా కూడా నిన్న రాత్రి ఢిల్లీ నుంచి ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. అయితే సిద్ధరామయ్య రాజీనామాకు సమర్పించే ముందుగా ఎవరైతే సహచార మంత్రులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన అధికారిక నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి అందరూ మంత్రులు హాజరయ్యారు. డీకే శివకుమార్ కూడా కొద్దిసేపటికి ఇచ్చిన ఆయన నివాసానికి హాజరయ్యారు. అయితే నివాసానికి చేరుకున్న తర్వాత వెంటనే కూడా నేరుగా సిద్ధరామయ్యకు దగ్గరికి వెళ్లి ఆయన పాదాభివందనం చేశారు. ఆయనకు పాదాభివందనం చేసి ఇరు నేతలు కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సో ఈ సందర్భంగా కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా తెలుస్తుంది. ఏదైతే ఇద్దరు సిద్ధరామయ్య తానే 3 ఏళ్లుగా కూడా సీఎంగా ఉండాలని పట్టుబట్టు వస్తడం, డీకే శివకుమార్ తనకు తదుపరి సీఎంగా అవకాశం ఇవ్వాలని చెబుతుండటం, సో ఇరు నేతల మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం జరిగిందనే పరిస్థితి కొంత కర్ణాటక రాజకీయాల్లో కనపడింది. అయితే ఇరు నేతలు కూడా సఖ్యతగా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, అట్లాగే సుదీర్ఘంగా రాజకీయ జీవితం, అట్లాగే వయసు రీత్యా కూడా పెద్దవారైన సిద్ధరామయ్యకు పాదాభివందనం చేసి ఇరు నేతలు కూడా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు బయటకు రావడంతో ఇటు పార్టీ కేడర్లో కూడా ఒక ఉత్సాహం, ఈ ఇరు నేతలు సఖ్యతగా ఉన్నారని, అట్లాగే హైకమాండ్ నుంచి కూడా ఇరు నేతలు మంచిగా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సిద్ధరామయ్య నివాసంలో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది కొనసాగుతుంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు 10:30 గంటలకి సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పించే పరిస్థితి ఉండాలి. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడం, ఆయన ఇండోర్కి వెళ్లడంతో ఆయన మధ్యాహ్నంకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. బెంగళూరుకు చేరుకున్న తర్వాత 3 గంటలకు సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి ఉంది. గవర్నర్ 3 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇండోర్ నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ చేరుకుంటారు. ఆ తర్వాత సిద్ధరామయ్య అక్కడికి వెళ్లి కూడా రాజీనామా సమర్పించే పరిస్థితి ఉంది. ఓకే ఋత్విక్.